told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత వ్లాగ్స్. ఈరోజు మనం నాటుకోడి పులుసు వండుకుంటున్నామండి. గ్రేవీగా చేసుకుంటున్నాము. 1.5 కేజీకి 100 గ్రాములు తక్కువ, 1.5 కేజీ మొత్తం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఉల్లిపాయలు 4 మీడియం సైజ్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా, పచ్చిమిరపకాయలు పొడుగా కట్ చేసుకొని ఉంచుకున్నాము. ఒక పెద్ద డేక్షాకి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ కాగనిచ్చి లవంగాలు వేసుకున్నాము. 4-5 లవంగాలు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసుకున్నాము. అవి వేసుకొని బాగా వేగనివ్వాలండి. ఆనియన్స్ దగ్గరుండి మాడకుండా బాగా కలుపుతూ ఉండాలి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ కొట్టడం మర్చిపోకండి గైస్. నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది. బెల్ కొట్టగానే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. సోషల్ మీడియాలో నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ అందరూ యాప్స్ నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కరివేపాకు వేసుకున్నామండి. కడిగి 4 రెబ్బలు వేసుకున్నాము. చెక్క కూడా వేసుకున్నామండి. వేసుకొని బాగా ఉల్లిపాయలు కొద్ది బ్రౌనిష్ అయిన దాకా వేగనిస్తున్నాము. ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది. అది వేగనిచ్చి ఇప్పుడు 10 నిమిషాల తర్వాత నాటుకోడి 2 టైమ్స్ నీట్గా కడిగి పెట్టుకోవాలండి. నీట్గా కడిగి పెట్టుకొని అందులో వేసుకోవాలి. ముందే కడిగి పెట్టుకోవద్దు. ఇందాక ఫస్టే కడిగి పెట్టుకోలేదు, జస్ట్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులో వేసే ముందే కడిగి అందులో వేసాను. ఇప్పుడు పసుపు చిటికెడు వేసుకున్నాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్లేదు. బాగా కలపాలండి. కలిపి ఉప్పు వేసుకోవాలి. అందులో 2.5 స్పూన్ పట్టిందండి నాకు. ధనియాల పొడి కూడా వేసుకున్నాము. 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా తిప్పుకోవాలండి. ఇది ఆయిల్లో ఎంత వేగితే అంత మంచిగా టేస్టీ వస్తుంది. టమాటాలు 4 తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. కడిగి వేసుకున్నాను. టమాటాలు వేసుకొని కూడా అది కూడా తిప్పుకొని బాగా స్టవ్ మీద అట్లాగే మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నానండి. చిటికెడ వేసుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ స్టార్టింగ్లో చెక్క లవంగా వేసుకున్నాం కదా. సో గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. ఈలోపు చికెన్లో ఉన్న వాటర్ అంతా వస్తూ ఉంటుంది, పైకి ఊరుతూ ఉంటుంది. మనం కారం 3 to 4 స్పూన్స్ వేసుకున్నామండి. కానీ కొద్దిగా ఇంకా పడుతుంది అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా వేసుకున్నాను. ఇంకొక 2 స్పూన్స్ పట్టింది. మా అత్తయ్య వాళ్ళు వచ్చారని కొద్దిగా కారం ఎక్కువ తింటారు, అందుకు కొద్దిగా కారం వేసుకొని తిప్పుకున్నానండి బాగా. ఆ ఆయిల్ అందులో ఉన్న వాటర్ కూడా పైకి వస్తూ ఉంది, ఆయిల్ కూడా వస్తూ ఉంది. నాటుకోడి చికెన్లో కారం ఎక్కువ ఉంటే స్పైసీ చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా తినే దాని మీద కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఊరుతుంది కదా పైకి ఆయిల్. స్కిన్లో ఉండే కూడా ఆయిల్ పైకి వస్తుంటుంది కాబట్టి మనం ఈ నాటుకోడిలో ఎక్కువ ఆయిల్ వేసుకోనక్కర్లేదు. సో ఒకసారి ముక్క ఉడికిందా లేదా చూస్తున్నాము. కొద్దిగా టైం పడుతుంది. ఎట్లా దగ్గరుండి తిప్పుకోవడం వల్ల 1/2 అవర్ పడుతుందండి. ఆయిల్లో వేగుతుంది కదా, 1/2 అవర్ పడుతుంది. దగ్గరుండి తిప్పుకుంటూనే ఉండాలి. 1/2 అవర్ తర్వాత
చాలా స్పైసీగా ఉంది కదా చూస్తుంటే. హాఫ్ అన్ అవర్ తర్వాత 1.5 గ్లాస్ వాటర్ పోసానండి. అది 1.5 గ్లాస్ వాటర్ పోసి కొత్తిమీర కూడా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసానండి. వాటర్ పోసేది స్కిప్ అయింది వీడియో ఎక్కడో. ఇప్పుడు మసులుతుంది కదా, ఈలోపు మూత పెట్టుకున్నాము. మూత పెట్టుకొని ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉడకనివ్వాలండి. ఉడుకుతుంది, మధ్యలో తీసుకొని చూసుకున్నాము. సో నౌ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. చాలా సూపర్గా ఉంది కదా. అది ఆయిల్ అనుకున్నారు, ఆయిల్ కాదు, సూప్ లాగా చేసాం కాబట్టి కొద్దిగా ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. ఆల్రెడీ నాటుకోడిలో కొద్దిగా ఆయిల్ వస్తూ ఉంటుంది మనం ఉడికే కొద్దీ. సో అది నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి ముక్క ఉడికిందా లేదా చూసుకొని చేసుకోవాలి. ఇది బగారా రైస్ కాంబినేషన్తో చాలా సూపర్గా ఉంటుంది. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి గైస్, ప్లీజ్ గైస్. అది చూడండి ఎంత సూపర్గా ఉందో, అది గ్రేవీ అంతే. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please stay tuned to my channel. This is Sunita. Thank you. Bye-bye. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you